హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? అయినా సరే వచ్చేసారు కదా, అంతకంటే నాకేం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకోసం ఈ రోజు మీరు ఎదురు చూస్తున్న ఒక రెసిపీ టొమాటో పప్పు. అంటే బిగినర్స్ అంటే ఎలా చేసుకోవాలి అనే దాంట్లో ఆలోచిస్తారేమో, కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మాకు తెలుసుగా టొమాటో పప్పు అనుకుంటారు. కానీ ఇది మీరు అనుకుంటున్న టొమాటో పప్పు కాదు, వెడ్డింగ్ స్టైల్ టొమాటో పప్పు. సీక్రెట్ ఎవరు అడుగుదాం? తెలియకుండా పెట్టింది తినేసి వచ్చేస్తాం కదా. మరైతే ఎవరైనా వచ్చి చెప్తారా? నేను చెప్తున్నాను కదా, టొమాటో పప్పు అసలు సీక్రెట్ ఏంటో నాకు తెలుసు, మీకు చెప్పైనా. మరెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. చూసారు కదా టొమాటో పప్పు, చూడ్డానికి ఆ కలరే కాదు, థిక్నెస్ కూడా అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుంది. మరి టొమాటో పప్పు ఎలా తయారు చేసుకోవాలో మీకోసం చెప్పడానికి నేను రెడీ, తినడానికి మీరు కూడా రెడీ అయిపోండి తయారు చేసుకుని. కందిపప్పు 1 కప్ తీసుకోండి. దానికి 3 కప్పుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే 2 కప్పులు వేస్తారు, నేను 3 కప్పులు వేసాను బాగా మెత్తగా ఉడకడానికి. అలాగే టొమాటోలు ఒక 2 చిన్నగా కట్ చేసుకొని, అలాగే ఆనియన్స్ కూడా ఒక 2 పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేయండి. పచ్చిమిర్చి ఒక 5 వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, చింతపండు చాలా కొంచెం, ఒక 20 గ్రాములు. అలాగే ఉప్పు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్లు పసుపు. అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 టేబుల్ స్పూను శనగపిండి. ఇది చాలా చాలా సీక్రెట్. ఇది మంచి థిక్నెస్ని, ఫ్లేవర్ని తీసుకొస్తుంది. అలాగే మంచి కలర్ కూడా ఇస్తుంది. సో ఇదన్నమాట అసలు సీక్రెట్. సో ఇదంతా కూడా బాగా కలిపేసేసుకొని మనం కుక్కర్ పెట్టి విజిల్స్ పెట్టేసుకోవాలి. సో కొత్తగా ట్రై చేసేవాళ్ళు విజిల్ దగ్గర జాగ్రత్త. 4 విజిల్ వరకు మీరు ఉడికించేసుకొని తీసేసుకోవాలి. సో ప్రెషర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది, తీసేసుకున్నాం కదా. సో పప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది. పప్పు బాగా మెత్తగా అయిపోయింది, రెడీ చేసేసుకున్నాం. సో దీన్ని అలాగే గరిటెతో మెదుపుకోవచ్చు, లేదంటే మీరు పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు. సో బాగా మెత్తగా అయిపోయింది. మనం 4 విజిల్స్ పెట్టాం కాబట్టి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు తాళింపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూను ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను శనగపప్పు, ఎండుమిర్చి ఒక 3, అలాగే ఇంకా దంచిన వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూను వేసేసి బాగా వేయించుకోవాలి. తాళింపు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మాడిపోయిందంటే కూర టేస్టే మారిపోతుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. ఇది మరొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇంగువ అనేది అస్సలు మీరు మిస్ చేసుకోకూడదు. అలాగే ఎండుకారం ఒక 2 టేబుల్ స్పూన్లు. సో కారపొడి 2 టేబుల్ స్పూన్లు వేసేసి మంచిగా కలిపేసుకోండి. చూసారు కదా ఆయిల్లోనే మంచి రంగు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం మెదుపుకున్న పప్పు వేసి కలిపేసుకోవడమే. సో మీకు థిక్గా ఉంది అని అనిపించింది అనుకోండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కలిపేసుకొని మనం దించేసుకోవడమే.
సో యమ్మీ యమ్మీ టొమాటో పప్పు తయారైపోయింది. సో మీకోసం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశాను కాబట్టి మిస్ చేయొద్దండి, ఖచ్చితంగా ట్రై చేయండి. పెళ్ళిళ్ళకి మన వాళ్ళు తినడం కాదు, మన ఇంటికే పెళ్ళి వాళ్ళు వచ్చినట్టు వస్తారు భోజనాలకి. అంత టేస్టీగా ఉంటుంది మీ చేతి టొమాటో పప్పు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.